ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడి మాటల కొరకు చిన్న ప్రార్థనతో మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనసును మాకు దయచేయండి. నీ చిత్తము చేయటానికి మా హృదయాల్ని సిద్ధపరచండి. నీ స్వరాన్ని వినే అనుభవం మా అందరికీ దయచేసి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Philippians chapter 2 verse 12. Work out your own salvation with fear and trembling. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం ఇచ్చినటువంటి మీలో ఎంతమంది రక్షణ పొందారండి? మరి మీకు మారు మనసు పొందిన అనుభవం ఉందా? రక్షణ అనుభవం ఉందా? అంటే ఏంటండి అనే ప్రశ్నలో ఉన్నారు ఎవరైనా? మారు మనసు అంటే మరి యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మన మనసు అనేది మార్చబడుతుంది. ఒకప్పుడులాగా మనం జీవించాము కాబట్టి మన మనసు ఏమైపోతుంది? మారిపోతుంది. దాన్ని మారు మనసు అంటాం. అంతేకాకుండా మరి రక్షణ అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుని మన నోటితో ఒప్పుకొని ఈయన నా రక్షకుడు, ఈయన నా దేవుడను అంగీకరించినప్పుడు నువ్వు రక్షించబడతావు. మరి రక్షణ, మారు మనసు ఈ రెండు పొందిన తర్వాత ఒక క్రైస్తవుడి జీవితంలో ఒక నూతనత్వం వస్తుంది. అయితే మరి దీన్ని ఏం చేయమంటున్నారు దేవుడు? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. భయంతోనూ వణుకుతోనూ. ఎందుకంటే రక్షణ అనేది ఒక రోజులో మనకి దేవుడిచ్చినది. అయితే అది ప్రతిరోజు దాన్ని కాపాడుకోవాలన్నమాట. ప్రతిరోజు మన రక్షణని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే సాతాను ప్రతిరోజు మనతో పోరాటం చేస్తూనే ఉంటాడు. మనల్ని దేవుడికి దూరం చేయడానికి, మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తూనే ఉంటాడు. అయితే రక్షించబడినటువంటి మనము రోజు రోజుకి నూతనంగా మార్చబడాలి అంటే, పాపం వైపు చూడకుండా పరిశుద్ధంగా యథార్థంగా నడుచుకోవాలి అంటే మనం క్రీస్తు వైపుకి చూడాలి. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా చాలా కేర్ఫుల్గా మనము థింక్ చేయాలండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో అది మన దేవుడిని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. అంతేకాకుండా రక్షణ అనేది మనకి దేవుడు ఉచితంగా ఇచ్చింది. దాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ప్రతిరోజు కూడా మన జీవితంలో పోరాటం జరుగుతుంటుంది. మంచికి చెడుకి మన లోపల అంతర్యుద్ధం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది ప్రతి మానవుడికి. మరి యుద్ధములో మనము దేన్ని గెలిపిస్తున్నాం? పాపాన్ని గెలిపిస్తున్నామో, పరిశుద్ధతని గెలిపిస్తున్నామో? చాలా పోరాటం ఉంటుందండి. మనం ఎన్నోసార్లు డెసిషన్ మేకింగ్ అప్పుడు కానీ ఏదైనా ఇది చెయ్యాలా చేయకూడదు అన్నప్పటి నుంచి మన లోపల నుంచి మనకు ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది కదా, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని. మరి ఎలా మనం దాన్ని గ్రహించుకోవాలి? ఇది దేవుడి స్వరమా లేకపోతే సాతాను స్వరమా? ఎలాగ మనం డిసైడ్ అవ్వాలి కదా? చాలా కష్టము ఇలాంటి డెసిషన్ మేకింగ్ అప్పుడు. మరి ఒకసారి మనం ఇస్కరేతు యూదా గురించి ఆలోచిద్దాము. ఇస్కరేతు యూదా దేవుడితో పాటు అనేక రోజులు ఉన్నాడు. ఆయనతో పాటు సహవాసం చేశాడు. మరి అనేక చోట్ల దేవుడితో పాటు ప్రయాణం చేశాడు. దేవుడు చేసిన అద్భుతాలు చూశాడు. ఇన్ని చూసినా కూడా ఒక దుర్బుద్ధి పుట్టింది. డబ్బులకి ఆశపడ్డాడు. దేవుణ్ణే అమ్మేసుకున్నాడు ఇస్కరేతు యూదా. ఎలా జరిగింది ఇది? సాతానికి చోటిచ్చాడు. ఒక ఆలోచన వచ్చింది, దేవుణ్ణి అమ్మేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అని. అమ్మేసుకున్నాడు దేవుణ్ణి. అయితే తన జీవితం ఎలా అయిపోయింది? పతన అవస్థకి వెళ్ళిపోయింది. అంతే కదండి, మనందరికీ తెలుసు. పాపం ఇస్కరేతు యూదా దేవుణ్ణి అమ్మేశాడు. ఆ డబ్బులు తీసుకున్నాడు, కానీ దగ్గర ఉంచుకోగలిగాడా? లేదు. ఆ నీతిమంతుడిని నేను అన్యాయంగా అప్పగించాను, నేను చాలా తప్పు చేశానని తన మనసులో మనస్సాక్షి గద్దిస్తూనే ఉంది. దేవుడి ఆత్మ తనలో పనిచేస్తూనే ఉంది. అయితే వెళ్తాడు, వెళ్ళేసి యాజకులకి ఇస్తాడు, ఈ డబ్బు నాకు అవసరం లేదంటే వాళ్ళు మేము తీసుకోమంటారు. అక్కడ మందిరంలో పడేసి వస్తాడు. ఆ తట్టుకోలేకపోతాడు. తను చేసిన తప్పుని తను మరి బేర్ చేయలేకపోతాడు. ఎందుకంటే మనస్సాక్షి తనని గద్దిస్తుంది. అయితే మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింటే మరి తను దేవుడు తప్పకుండా క్షమిస్తాడండి. ఎవరినైనా దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించి ఉంటాడు. కానీ ఇస్కరేతు యూదా మరి ఆ యొక్క డిప్రెషన్లో, ఆ యొక్క బాధలో ఏం చేసినాడంటే ఊరేసుకొని చనిపోయాడు. అంతేకాకుండా మనము పేతురుని చూస్తే, పేతురుతో దేవుడు చెప్తాడు, పేతురు ఈరోజు కోడి కుయ్యక ముందే ముమ్మారు నువ్వు నన్ను ఎరగవని చెప్తుంటే, లేదు ప్రభువా నేను ఎప్పుడు చెప్పను అలాగా, అందరూ నేను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను ప్రభువా అని మాట్లాడుతుంటే పేతురు ఎప్పుడైతే దేవుణ్ణి తీసుకెళ్ళిపోతారో మరి
ఆ సమయంలో మరి ఆ యొక్క రాజు యొక్క మందిరం ముందర కూర్చొని చలిమంట వేసుకుంటున్న వాళ్ళ దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళందరూ అంటారు, నువ్వు కూడా వేస్తూ ఉన్నావు కదా, నువ్వు కూడా వేస్తూ ఉన్నావు అంటే ఒక మాట అంటాడు, లేదు లేదు నేను ఆయన ఎవరూ నాకు తెలియదు. మరి ఒక చిన్న పాప కూడా వచ్చి నువ్వు కూడా యేసుతోనే ఉన్నావు నాకు తెలుసు అంటే, లేదు లేదు ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకోవడం, శపించడం మొదలు పెడతారు. ఇంకొకరు కూడా అలాగే వచ్చి నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా అంటే, లేదు. అలా 3 సార్లు కూడా తనకి యేసు ప్రభు ఎవరో తెలీదు అని తను ఒట్టు పెట్టుకొని శపించుకుంటూ ఉంటాడు. అలా వెంటనే కోడి కూస్తుంది. అప్పుడే యేసయ్య అని అలా తీసుకొని వెళ్తుంటారు. ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తాడో పశ్చాత్తాపడతాడు పేతురు. అయ్యా నేనెంత తప్పు చేశాను, నేనెంత పాపం చేశాను, నా దేవుడుగా అంగీకరించలేకపోయినాను, నేను నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని నేను పోగొట్టుకున్నానని చెప్పి పశ్చాత్తాపడి తను చేసిన తప్పుని దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటాడండి పేతురు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని చూస్తున్నాం, ఇస్కరియోతు యూదాని మరి పేతురు. ఇద్దరు చేసింది ఏం పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఎందుకంటే అక్కడ యేసుప్రభుని డబ్బులు కమ్మేసుకున్నాడు, ఇక్కడ అబద్ధాలతో తన ప్రాణం కోసము అబద్ధాలు చెప్పి యేసుప్రభు ఎవరో కూడా నాకు తెలియదు అంటున్నాడు పేతురు. అయితే ఇద్దరు చేసింది తప్పే, బట్ దేవుడి దగ్గరకు వచ్చింది ఎవరు? పేతురు వచ్చాడు, పశ్చాత్తాప హృదయంతో వచ్చాడు. ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడండి. దేవుడి దగ్గరకు వస్తే మనం ఎంత పాపం చేసినా కూడా ఆయన మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన మన పరమ తండ్రి. అందుకనే సాతాను మాట వినకూడదు. యూదాకి మనసులో వచ్చింటుంది, అరే నేను దేవుని క్షమాపణ అడగాలి, మరి నేను చాలా తప్పు చేశాను అనిపించుంటుంది. కానీ సాతాను ఏం చెప్తుంటుంది యూదాకు, ఒకవేళ ఏం చిన్న తప్పు చేసావా నువ్వు, దేవుడిని అమ్మేసుకున్నావు డబ్బులకి, నీలాంటి వాడిని దేవుడు కూడా క్షమించాడు, ఇంకెందుకు అడుగుతావులే, నువ్వు బ్రతికి వేస్ట్ చావు అని ఉంటుంది. అందుకనే వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు. కానీ పేతురుకి మరి ఆ యొక్క మనసు ఉంది, నేను దేవుణ్ణి కలిగి ఉండాలి, నేను చేసిన తప్పు కాబట్టి సాతానికి చోటు ఇవ్వకుండా దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే దేవుడు చెప్తూ వచ్చినాడు కదా పేతురు యోహాను వాళ్ళకి, మీరు ప్రార్థన చేయండి సాతాను జల్లిస్తుంది మీకు అని చెప్పి. అప్పుడు వాళ్ళందరూ నిద్రపోతూ వచ్చాడు గెత్సేమనే తోటలో. మరి అలాగే ఇప్పుడు దేవుడు గుర్తు చేస్తూ వచ్చాడు, మీరు తప్పిపోకుండా నేను ప్రార్థన చేస్తానని. కానీ వాళ్ళు తప్పిపోయినారు. కానీ నిలబడడానికి దేవుడు కృపనిచ్చాడు. కారణం ఏంటంటే పేతురు పశ్చాత్తాపాన్ని బట్టి, పేతురు దేవుడి సన్నిధిలో తిరిగి వచ్చాడు కాబట్టి. కానీ యూదా రాలేకపోయాడు. తిరిగి వస్తే ఎవరినైనా త్రోసిపుచ్చడండి. ఎంత చెడ్డవాళ్ళనైనా కూడా దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు తిరిగి రావాలి. ఉన్న స్థితిలో అలాగే కూర్చుంటే ఇస్కరియోతు యూదా వల్లే నష్టపోతాం, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని. కానీ పేతురులాగా మనం లేచి పరిస్థితిలో నుంచి దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టి క్షమాపణ అడిగితే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. పేతురికి భయం వేసింది, వణుకు పుట్టింది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఎంత పాపం చేశాను. మరి అదే ఫీలింగ్ యూదాకు వచ్చినప్పటికీ కూడా మరి మనస్సాక్షి మాట అంటే గద్దించినప్పుడు లోబడలేకపోయినాడు, సాతానికి అవకాశం ఇచ్చాడు, నష్టపోయాడు. కానీ పేతురు తన మనస్సాక్షి గద్దించినప్పుడు ఒప్పుకున్నాడు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు, నిలదొక్కున్నాడు అనమాట. ఇదే తేడా. కాబట్టి మన రక్షణ అనేది ప్రతిరోజు, ఒకరోజు మనం తప్పు చేస్తే పాపం చేస్తే రక్షణ కోల్పోతామంటే కోల్పోతాం. దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణని మనం కోల్పోతాం. కాబట్టి ప్రతిరోజు మన రక్షణని మనం కొనసాగించాలి అంటే, మన సాల్వేషన్ని మనం కాపాడుకోవాలి అంటే ప్రతిరోజు కూడా దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి? భయంతో, భక్తితో, వణుకుతో మనం జీవించాలి. ఒక్కరోజు ప్రయాణం కాదండి క్రైస్తవ జీవితం, మరణం వరకు ఇది ప్రయాణమే. ఇదేమి ఈజీ మార్గం కాదండి, చాలా కష్టమైన మార్గం, మరి ఇరుక్కు మార్గం. దేవుడి మార్గం విశాలమైంది కాదు, చాలా కష్టం ఈ మార్గంలో నడవడం. కానీ దేవుడి శక్తితో ఈ మార్గంలో మనం నడవగలుగుతాం. దేవుడితో సహవాసం అనేది ఈ మార్గంలో మనల్ని నడిపించగలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? భయముతో, వణుకుతో, భక్తితో దేవుడి వైపు చూస్తూ, దేవుడు మనకి ఇచ్చినటువంటి సొంత రక్షణని మనం కాపాడుకోవాలి. బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడైనా తప్పు చేస్తే పేతురులాగా పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ఆ తప్పు నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, అలాగే మనల్ని క్షమిస్తాడు. మనల్ని ఎప్పుడు క్షమించలేని మానవుడు చేసిన తప్పు, ఈ పాపం దేవుడు క్షమించడం అనేది ఏదీ లేదండి. ఆయన క్షమిస్తాడు. ఆయన చంపిన వాళ్ళని, ఆయన హింసించిన వాళ్ళని, ఆయన దూషించిన వాళ్ళని, ఆయనను అపహసించిన వాళ్ళనే క్షమించిన దేవుడు. మరి నన్ను క్షమించడా అండి? కాబట్టి మన దేవాది దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని ఎప్పుడు త్రోసివేయడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, మరి దేవుడికి ఎంతగా దూరంగా వెళ్ళిపోయావో, దేవుడు నన్ను క్షమించడేమో అని నా పాపాన్ని బట్టి, ఒకవేళ అలా స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నేను తిరిగి పిలుస్తున్నాడు. ఆయన నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి పేతురు వలె పశ్చాత్తాపడినట్లయితే తప్పకుండా తిరిగి రక్షించబడతావు. తిరిగి నీ రక్షణతో సంతోషంగా దేవుడి సన్నిధిలో కొనసాగించడానికి దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా,
నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు అయ్యా. పేతురుని, ఇస్కరేతు యూదాని మాకు చూపించారు నాన్న. పేతురు వలె పశ్చాత్తాపడి నీ సన్నిధిలో తిరిగి మా జీవితాన్ని సరిచేసుకొని నీతో నడిచే భాగ్యమును, మా సొంత రక్షణని మరి జాగ్రత్తగా కొనసాగించే కృపను మా అందరికీ దయచేయమని, ఎందు భయభక్తులు కలిగి మీతో సహవాసం కలిగి నడుచుకోవడానికి, నిత్యరాజ్యానికి వారసులు అవడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.